హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం సాయంత్రం స్నాక్స్గా తినే క్రిస్పీగా టేస్టీగా కరకరలాడుతూ సరదాగా ఈవినింగ్ తినడానికి ఆనియన్ పకోడీ, ఉల్లిపాయ పకోడీ ఎలా చేయాలో కొలతలతో మరియు సీక్రెట్ టిప్స్ తోటి మీకు చెప్తాను. ముందుగా ఒక అరకిలో ఆనియన్స్ తీసుకున్నాము, ఒక 2 పచ్చిమిరపకాయలు. ఆనియన్స్ని పైన తోలు తీసి సన్నగా తరుక్కోవాలి. ఇక్కడ చూపించిన విధంగా సన్నగా తరుక్కోండి. ముందు పచ్చిమిరపకాయలు తరుగుతున్నాను సన్నగా. తర్వాత హాఫ్ కిలో ఆనియన్స్, అరకిలో ఆనియన్స్ని సన్నగా పొడుగ్గా తరుక్కోవాలి. ఇప్పుడు చూపించిన విధంగా ఆనియన్ పైన కింద కట్ చేసేసి మధ్య భాగాన్ని 2 ముక్కలు చేసి సన్నగా పొడుగ్గా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ ఆనియన్ పకోడీ చేసుకోవడానికి పక్కా కొలతలు ఏమి ఉండవండి. అరకిలో ఉల్లిపాయలకి సుమారుగా 150 నుంచి 200 గ్రాముల శనగపిండి ఉంటే సరిపోతుంది. అందులో కొంచెం బియ్యపిండి కలుపుకున్న శనగపిండి అయితే ఇంకా బాగుంటుంది. ఉత్తి శనగపిండితో కూడా చేసుకోవచ్చు. కొంచెం బియ్యపిండి కలుపుకుంటే ఇంకొంచెం కరకరలాడుతూ వస్తాయి. ఇట్లా ఉన్న హాఫ్ కిలో మొత్తం తరిగేసామండి సన్నగా పొడుగ్గా. ఇప్పుడు రుచికి సరిపడా ఒక 3/4 స్పూన్ ఉప్పు వేసి ఆ తరిగిన ఉల్లిపాయ ముక్కలన్నిటినీ బాగా నలపాలి. ఇట్లా నలుపుతూ ఉండాలి. ఒక 2-3 మినిట్స్ నలిపితే ఏమవుతుందంటే ఉల్లిపాయలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చి తడిగా సరిపోతుంది. విడికి పకోడీలు చేయడానికి విడిగా నీళ్లు కలపాల్సిన పని లేదండి. ఉల్లిపాయలో ఉన్న వాటరే సరిపోతుంది. ఒకవేళ సరిపోలేదనిపిస్తే ఒక 2-3 స్పూన్స్ ఏమైనా యాడ్ చేసుకోవచ్చు వాటర్. మామూలుగా అయితే ఇందులో అట్లా పిండుతూ ఉంటే అందులోంచి వాటర్ వస్తుంది. వచ్చిన వాటరే సరిపోతుంది పిండితో మొత్తం కలుపుకోవటానికి. చూడండి, ఇట్లా పిండుతూ ఉంటే మెల్లిగా కొంచెం తడి వాటర్ బయటకు వస్తుంది. ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూన్ పసుపు, ఒక 1/2 టీ స్పూన్ కారం, ఒక చిటికెడు వంట సోడా, తినే సోడా అంటారు, ఒక 1/2 స్పూన్ చిటికెడు వంట సోడా, ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా, అలాగే ఒక అర చెంచాడు ధనియా పొడి. ఇవన్నీ వేసుకుని ఒక కప్పుడు, అంటే సుమారుగా 100 నుంచి 120 గ్రాములు ఉంటుంది, అట్లా 2 కప్పులు వేసుకోండి. సుమారుగా మొత్తం కలిపి 150 గ్రాములు అండి. 120-150 గ్రాములు శనగపిండి వేసుకోండి. వేసుకుని ఇప్పుడు ఇందాక ఉల్లిపాయలు బాగా పిసకటం వల్ల అందులోంచి వాటర్ అంతా బయటకు వచ్చింది. ఆ వాటర్తోనే కలుపుతున్నాము. ఒకవేళ మీకు వాటర్ సరిపోలేదు అనిపిస్తే ఒక 2 స్పూన్స్ 3 స్పూన్స్ వాటర్ కలుపుకొని గట్టిగా కలుపుకోవాలి. పల్చగా ఉంటే మీకు కరకరలాడుతూ రావు. ఇట్లా గట్టిగా ఉండాలి పిండి. కలిపేటప్పుడు వాటర్ తక్కువ అనిపిస్తేనే కలుపుకోండి. వాటర్ కలిపితే మటుకు మీకు మెత్తగా వచ్చేస్తాయి. మీకు బయట స్వీట్ షాపుల్లో లేదంటే జిలేబీ షాపుల్లో అమ్మే పకోడీ లాగా రావాలంటే మటుకు పిండి ఇట్లా పొడిలాడుతూ గట్టిగా ఉండాలి. ఇట్లా మొత్తం కలిపి పెట్టుకున్నామండి. దీనికి ఏమైనా పిండి నానాల్సిన అవసరం లేదు. కలుపుకున్న వెంటనే మీరు పకోడీలు వేసేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద బాండ్లీ పెట్టి అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని, ఆయిల్ కాగిన తర్వాత ఇందాక కలిపిన ఉల్లిపాయ శనగపిండి మిశ్రమాన్ని ఇట్లా చేతితో నలుపుతూ పొడిగా వేసుకోవాలి. ముద్దలాగా వేయద్దు. నూనె కాగిపోయింది చూడండి. ఇట్లా 2 చేతులతో పట్టుకుని చేతిలో 2 వేళ్ళతో ఇలా నలుపుతూ వేయాలి. ఇలా పొడిగా విడివిడిగా వేయాలి.
వేసి అది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటూ ఉండాలి. ఎక్కువ వేయకూడదండి, ఎక్కువ వేస్తే అది వేగడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది. ఎక్కువ టైం తీసుకుంటే ఏమవుతుందంటే పకోడీ గట్టి పడిపోతుంది, మెత్తగా ఉండదు. ఈ పకోడీ ఏంటంటే వేగేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టాలి స్టవ్. కొంచెం బాగా వేడిగా ఉండాలి నూనె. వేడి నూనెలో వేయాలి. హై ఫ్లేమ్లో ఒక 2-3 మినిట్స్లో మొత్తం ఫ్రై అయిపోవాలి. లేదు నూనె తక్కువ ఉండి మనం పిండి ఎక్కువ వేసి చాలాసేపు పట్టిందని ఒక 5-6 నిమిషాలు 7-8 నిమిషాలు కనుక ఫ్రై అవుతే పకోడీ గట్టిపడిపోతుంది. తినడానికి కట్టకట్ట చాలా కష్టపడాల్సి వస్తుంది. అలా కాకుండా మీకు క్రిస్పీగా రావాలంటే హై ఫ్లేమ్లో కొంచెం కొంచెం వేసుకోవాలి. చూసారా, ఆయిల్ ఎక్కువ ఉంది, పకోడీలు తక్కువ ఉన్నాయి. హై ఫ్లేమ్లో పెడితే తొందరగా ఫ్రై అయిపోతాయి. ఈ టిప్ని ఫాలో అవ్వండి. అలా మిగతా పిండి కూడా ఇలాగే వేసుకోవాలి. కొంచెం కొంచెం వేసుకోవాలండి. కలుపుకున్న పిండి అంతా ఒక్కసారి వేసుకోకూడదు, 2-3 వాయిలుగా వేసుకోవాలి. మళ్ళీ కొంచెం పిండి తీసుకుని మళ్ళీ అట్లా ఇందాక చూపించినట్టు వేళ్ళతోటి చిదుముతూ ఇట్లా పొడి పొడిగా వేసుకోవాలి. ఇందులో చాలామంది ఇళ్లలో ట్రై చేసి సమంగా రాలేదు అని బాధపడుతూ ఉంటారు. అది ఎందుకు ఎక్కడ తేడా వచ్చిందో తెలియదు. కొంతమంది ఈ పకోడీలు చేస్తుంటే కొంతసేపు అయిన తర్వాత ఉల్లిపాయలు శనగపిండి వేరే అయిపోయి ముద్దలు శనగపిండి ఆనియన్ వేరే అయిపోయి సపరేట్గా వేయడం వల్ల చాలామందికి జరుగుతూ ఉంటుంది. దానికి కారణం ఏంటంటే అసలు మెయిన్ టిప్ ఏంటంటే ఇందులో ఉల్లిపాయలు శనగపిండి సపరేట్ కాకుండా మంచిగా ఇట్లా పకోడీలు రావాలి అంటే మీరు నూనెలో పిండి వేసిన తర్వాత ఒక 2-3 మినిట్స్ దాన్ని టచ్ చేయకూడదు. బాగా 70-80% ఫ్రై అయిన తర్వాత అప్పుడే గరిటె పెట్టాలి. అది ఫ్రై అవ్వకుండా పచ్చిగా ఉన్నప్పుడు గరిటె పెడితే మీకు ఆనియన్ శనగపిండి సపరేట్ అయిపోయి తేడాగా వస్తుంది. చాలామందికి అర్థం కాదు, ఎందుకు ఇట్లా సపరేట్ వచ్చింది, మేము పిండి ఏమన్నా తేడా కలిపాం అనుకుంటారు. కాదండి, అది 70-80% ఫ్రై అయ్యే వరకు అందులో గరిటెతో ఏమి చేయకూడదు, అట్లా వదిలేయాలి వాటిని. అప్పుడే కరెక్ట్గా వస్తాయి. ఇట్లా చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. ఇట్లా అంటే విరగడతాయి. ఈ టిప్స్ ఫాలో అయ్యి మీరు కూడా మంచి టేస్టీగా ఈవినింగ్ స్నాక్స్ లాగా తినడానికి ఆనియన్ పకోడీ చేసుకుని ఎలా ఉందో మాకు కామెంట్ చేసి చెప్పండి. నచ్చితే మా టేస్ట్ చేద్దాం ఇప్పుడు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ కూడా కొట్టండి. బాయ్.